Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga videos. అయితే ఇందులో తన్మయ్ కూడా ఇంకొక క్యారెక్టర్ ప్లే చేస్తుంది కదా, తనది ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఇద్దరు ఉండేసరికి ఒకరికి అన్యాయం ఒకరికి న్యాయమా ఏంటి అని రకరకాల క్వశ్చన్స్ 24th వస్తా ఉన్నాయి అన్నమాట. తన్మయ్ ఇస్ పొట్టి, తిను చిట్టి తన పొట్టి. అదే నాకు ఇద్దరు అనుకున్నాను మరదళ్ళు, చిట్టి పొట్టి పాట నా అందుకేనా. చిన్న మరదలు అనమాట. సో ఫిలిం లో కూడా వీళ్ళిద్దరు కజిన్స్. తన బాబాయ్ కూతురు అయితే సారీ తన వేరే అత్త కూతురు అయితే నేను వేరే అత్త కూతురు సంథింగ్ అలా ఉంటది అనమాట. వీళ్ళిద్దరు కజిన్స్ అవుతారు. ఓకే వీళ్ళిద్దరికి అసలు పడదు అనమాట. ఓకే సో ఎందుకు మిడిల్ మ్యాన్ నేను కాబట్టి నా గురించి కొట్టుకుంటా ఉంటారు వీళ్ళిద్దరు. అంటే ఇది మా డైరెక్టర్ ధనరాజ్ రియల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకున్నాడు. సో మీ అతని life లో డైరెక్టర్ గారి చిట్టి కథ పొట్టి ఇది, ఇద్దరు ఉన్నారు కాబట్టి మీ డైరెక్టర్ గారి కథనే ఇది. యాక్చువల్లీ హీ శివ ఓకే బట్ హీ డినైస్ ఇట్, అసలు ఒప్పుకోడు. కానీ శివ అతని క్యారెక్టరే. అతను చుట్టుపక్కల జరిగిన స్టోరీ మాక్సిమం దీంట్లో పెట్టాడు. వాళ్ళ ఊర్లో చేసాను షూటింగ్. ఓకే అయితే 24th కూడా మంచి, ఎప్పుడు దివ్యజ ఎప్పుడు వచ్చినా మంచి కాంపిటీషన్ లోనే వస్తుంది. ఇప్పుడు రేపు 12 సినిమాలు ఉన్నాయి రిలీజ్. అండ్ అలాగే 24th కూడా దర్ ఇస్ మంచి కాంపిటీషన్ ఉంది. Yeah. అటు జననాయకన్ కూడా డేట్ రిలీజ్ అయింది అండ్ నెక్స్ట్ చెన్నై లవ్ చెన్నై లవ్ స్టోరీ ఇస్ స్టోరీ. కమింగ్ ఆన్ 24th. సో ఇలాగా నీకు ఎప్పుడు కాంపిటీషన్ లోనే నిత్యం కాంపిటీషన్ వస్తుంది దివ్యజ. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఎంత జనాలకి ఇది రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు? 24th మీ సినిమా జనాలను ఎలా పుల్ చేస్తుంది ఆడియన్స్ ని, అండ్ వాట్ ఈస్ మీ పర్స్పెక్షన్ ఏంటి? ఆడియన్స్ ఎక్కడ హుక్ అవుతారని అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? కాంపిటీషన్ అంటే ఇప్పుడు అంటే మన ఇండస్ట్రీ అలాంటిది దట్ హెల్దీ కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ దేర్. Yes. సో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ బ్యాడ్ థింగ్. సినిమా బాగుంటే మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ దే లైక్ ద ఫిల్మ్ దే విల్ సపోర్ట్ ఇట్, ఇఫ్ దే డోంట్ లైక్ ఇట్ దే వుడెంట్. అంటే ఇప్పుడు ఆమె ఫ్యాన్ ఆఫ్ సాయి రాజేష్ గారు, ఆ, కిరణాపురం కూడా నాకు చాలా ఇష్టం. ఆ, సో చెన్నై లవ్ స్టోరీ అనేది యాక్చువల్లీ ఎప్పటి నుంచో మేము వింటూ వచ్చాం ఆ సినిమా జరుగుతుంది షూటింగ్ అని. సడన్ గా మాది కూడా అదే డేట్ పడింది. ఉమ్, వన్ గుడ్ థింగ్ ఇస్ రెండు సపరేట్ డిఫరెంట్ జోన్స్. అవును. అది కంప్లీట్ లవ్ స్టోరీ. ఐ థింక్ మాది ఒక విలేజ్ డ్రామా అన్ని కూడా ఉంటాయి. సో బేసిక్ గా ఒక గోల్డ్ షాప్ నుండి చుట్టుపక్కల 4 గోల్డ్ షాప్లు ఉంటాయి కదా. ఆ, అలా ఒక సినిమా ఇండివిజువల్ గా రిలీజ్ అవడం కంటే ఇంకో 2-3 సినిమాలతో రిలీజ్ అవడం వల్ల అంటే అటు ఇటు డిఫరెంట్ జోనర్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు. ఉమ్, అది చూసి మాది చూడండి, పోనీ మాది చూసి అది చూడండి, రెండు చూడమని చెప్తాం. ఎందుకంటే ఏదైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము అందరం సేమ్ ఇండస్ట్రీ. రోజు మొత్తంలో మార్నింగ్ ఒక సినిమా చూడండి, మధ్యాహ్నం ఒకటి చూడండి, లేదా ఎందుకు? మార్నింగ్ చూడండి ఈవినింగ్ చూడండి అది. అంటున్నారు. సో నాట్ టెలింగ్ ఎనీ కాంపిటీషన్ అంటే ఒకటి ఉంటుంది, ఒక చిన్న భయం లాంటిది ఉంటుంది అబ్బా అన్నది. సింగిల్ రిలీజ్ కి ఒకలా ఉంటుంది, కాంపిటీషన్ లో రిలీజ్ కి ఒకలా ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ యాక్చువల్లీ. కాంపిటీషన్ లో అంటే ఎక్కడైనా టెన్షన్ కానీ, ఇప్పుడు నాకు తెలిసి దివిజయ్ కొంచెం టెన్షన్ తక్కువ. రేపు రిలీజ్ పెట్టుకుని కూడా ఈరోజు చక్కగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. కమిట్మెంట్ బాగుంది. కాకపోతే రేపు రిలీజ్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ ఇమీడియట్ గా నాకు ప్రీ రిలీజ్ అదే కదా. సో ఫుల్ బిజీగా ఉంది ఈ 2 వారాలు మాత్రం. బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఉన్నాయి నెక్స్ట్ సినిమాలు కూడా. నెక్స్ట్ మంత్ లో రిలీజ్ నెక్స్ట్ మంత్ అయ్యిందండి, 1-2 months. 2 months. మీరేం నాది చేస్తారు ప్రాజెక్ట్స్? కరెంట్ వెబ్ సిరీస్ జరుగుతుంది జీలో, వీరభద్రుడి రహస్యం అని. ఆల్రెడీ స్టార్ట్ అయింది స్ట్రీమింగ్. 10 episodes వచ్చాయి. సో అది కంటిన్యూ అవుతుంది. మేబీ ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. అండ్ నాది ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది, ఒకటి 20% బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో ప్యాచ్ వర్క్ చేసేసి మేబీ అది రిలీజ్ అనేది మన చేతుల్లో లేదు. సో మేబీ దీని తర్వాత అదే రిలీజ్ అవుతుంది. బుజ్బాబు గారిని కలిసింది దేనికి? అది యాక్చువల్గా వైఫ్ ఆఫ్ అని Yes, ఓటీటీ ఫిల్మ్. అది అదే లాస్ట్ ఇయర్ జాన్ లో రిలీజ్ అయింది. అది తమడా మీడియా నుంచి వచ్చింది. సో ఇట్స్ 1 hour 20 minutes ఓటీటీ ఫిల్మ్. అది ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. దానికోసం కలిసాం అనమాట. అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్రాజెక్ట్స్ నాకు. ఎందుకంటే ఒక సేమ్ ఇట్లానే ఒక యంగ్ టీమ్ అందరం కలిసి మేమే ప్రమోట్ చేసుకుని అందరం కలిసి బుచ్చిబాబు గారి కలిసి అలా 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 చేసి మేము ఇష్టంగా రిలీజ్ చేసుకునే సినిమా అది. అవునా? నైస్. అదే చూసాను. చూసినప్పుడు అదేదో సమ్ లైక్ టైటిల్ ఆర్ సమ్ పోస్టర్ రిలీజ్ చేపించారు కదా. మీరు ఫస్ట్ 10 minutes చూసి చేస్తే అర్థం కాదు. మొత్తం 1 hour 20 minutes చూస్తేనే అది అర్థం అవుతుంది. ఓకే. ఫస్ట్ 10 minutes చాలా ఇదిగా ఉంటది అనమాట.